పేరెంట్స్ చేసే చిన్న చిన్న తప్పులు పిల్లల యొక్క బిహేవియర్పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి వల్ల పిల్లల్లో అన్వాంటెడ్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుందని మీకు తెలుసా? ఈ విషయం ప్రతి తల్లిదండ్రులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాయ్, ఐఎమ్ పావని దేవరపు, బిహేవియరల్ స్కిల్స్ కోచ్. నేను చాలామంది పేరెంట్స్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా. వాళ్ళకి తెలియకపోయినా కొన్ని అలవాట్ల వల్ల పిల్లల్లో నెగిటివ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. వీటి గురించి మనం ఈరోజు లైఫ్లో జరిగే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాము. దీనిలో భాగంగా తల్లిదండ్రులు చేసే ఒక 5 కామన్ మిస్టేక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఓవర్ ప్రొటెక్షన్. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం, కానీ అదే ప్రొటెక్షన్ చాలా ఓవర్గా అయిపోయేసరికి పిల్లల్లో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అన్నమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా ఏ డెసిషన్ తీసుకోలేరు, ఎప్పుడు డిపెండెంట్గానే మారిపోతూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, వాళ్ళకి చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం వల్ల మిస్టేక్స్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకుంటారు. మిస్టేక్ నెంబర్ 2, కంపేరింగ్ విత్ అదర్స్. పిల్లల్ని ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అనేది చాలా పొరపాటు. ఎందుకనంటే మీ కజిన్ చూడు ఎంత బాగా చదువుతున్నాడో, మీ ఫ్రెండ్ చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని వాళ్ళ ముందు వేరే వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అయిపోతుంది. అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. దీనికి బదులుగా మీరు ఏం చేయొచ్చు అని అంటే, వాళ్ళ పాత పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసి చూడండి. వాళ్ళతో వీళ్ళతో కాకుండా వాడు చేసిన పాత పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే వాడికి కూడా అర్థమవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ఇగ్నోరింగ్ ఎమోషనల్ నీడ్స్. పిల్లల్ని హ్యాపీగా ఉంచడం కోసం బుక్స్, టాయ్స్, బ్యాగ్స్ వాళ్ళు ఏది అడిగితే అది మనం కొనిస్తాము, ఇంకా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాము. కానీ పిల్లలు తల్లిదండ్రుల నుంచి కోరుకునేది ఎమోషనల్ అటెన్షన్. అన్నీ ఇచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా మనం అలా ఉండడం వల్ల ఎమోషనల్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, పిల్లల్ని జడ్జ్ చేయకుండా వాళ్ళతో ఒక 10 minutes డైలీ మాట్లాడుతూ ఉండడం వల్ల, వాళ్ళు చెప్పేది వింటూ ఉండడం వల్ల, వినడానికి ట్రై చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిస్టేక్ నెంబర్ 4, ఇన్కన్సిస్టెంట్ డిసిప్లిన్. అంటే పిల్లలకి మనం రూల్స్ పెడతాం, కానీ ఆ రూల్స్ని డైలీ ఫాలో అయ్యేలా చేయాలి. ఒకరోజు ఫాలో చేసి నెక్స్ట్ డే ఇగ్నోర్ చేయడం లాంటివి చేస్తే పిల్లల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మనం ఏదైనా రూల్స్ పెడితే వాటిని సెట్ చేసి ఎవ్రీడే కూడా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చేయగలగాలి. అలా చేయడం వల్ల వాళ్ళలో కన్సిస్టెన్సీ పెరిగి డిసిప్లిన్ అలవాటు అవుతుంది. మిస్టేక్ నెంబర్ 5, నాట్ బీయింగ్ ఏ రోల్ మోడల్. పిల్లలు తల్లిదండ్రులను చూసే ఏ విషయాన్నైనా నేర్చుకుంటారు. మనం కామ్గా ఉంటే వాళ్ళు కామ్గా ఉంటారు, మనం అగ్రెసివ్గా కోపంగా ఉంటే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటే నచ్చుతారని అనుకుంటామో, ఫస్ట్ మనం కూడా అలాగే ఉండి వాళ్ళ నుంచి అది కోరుకుంటే బాగుంటుంది. డియర్ పేరెంట్స్, ఈ మిస్టేక్ని అవాయిడ్ చేస్తే మన పిల్లలు హ్యాపీ, హెల్దీ అండ్ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా గ్రో అవుతారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పిల్లల బిహేవియరల్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.